విల్లామారి డిగ్రీ కాలేజ్లో ప్రతి ఇయర్, దిస్ ఈజ్ థర్డ్ ఇయర్, వీఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ బతుకమ్మ అండ్ దాండియా ఫాలోడ్ బై దాండియా. దీని పేరు రంగీలా రాస్. ఇది థర్డ్ ఇయర్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అంటే, నాట్ ఓన్లీ టు గివ్ ద ప్లాట్ఫామ్ మన స్టూడెంట్స్కి, ఒక బాల్యం ఆర్ఫనేజ్ స్టూడెంట్ని మేము దత్తత తీసుకున్నాం. ఈ ఎక్స్పెండిచర్ అంతా వాట్ వీ గెట్, మేము టికెట్స్ కూడా సెల్ చేసాము, వాటితో ఆ బాబుని చదివిస్తున్నాం. అంటే చిల్ సెటిల్స్, అతన్ని చదివించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. అంటే ఇంత ముందుగా ఎందుకు చేస్తున్నాము అని అంటే, సెకండ్ నుంచి హాలిడేస్ కదా, ఆల్ స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్. ఈ హాలిడేస్లో మా స్టూడెంట్స్ అందరూ వేరియస్ టూర్స్కి వెళ్ళిపోతారు. అందుకని ఇది వీకెండ్ కదా అని ఇప్పుడు ముందుగానే కండక్ట్ చేసామన్నమాట. మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. లిటిల్ బిట్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ కొంతమంది. ఈరోజు అదే బతుకమ్మ కండక్ట్ చేశారు, ఇది దాండియా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్కి వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇస్తాము. ఈ దాండియాలో కూడా వర్క్షాప్ చేసాము 4 days. ఆ వర్క్షాప్లో వాళ్ళకి ట్రైన్ చేసాము కొంతమందిని. ఆ ట్రైనీస్ కూడా స్పెషల్గా పర్ఫామ్ చేస్తారు. బతుకమ్మ అనగానే తెలంగాణ గుర్తొస్తుంది. తెలంగాణ స్పెషల్ కదా ఇది, తెలంగాణ ఫెస్టివల్. మేము మామూలుగా పెద్దగా బయటికి వెళ్ళాము, కానీ ఇన్ ద కాలేజ్ స్టూడెంట్స్తో పాటు వీ విల్ ఎంజాయ్, వీ విల్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ. సిటీలో బతుకమ్మ పండుగ సందడి మొదలైపోయింది. సోమాజిగూడలోని విల్లామేరీ కాలేజ్లో వారం రోజుల ముందే మనకు బతుకమ్మ దాండియా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నటువంటి విల్లామేరీ కాలేజ్లో ఉన్నాము. ఈ కాలేజ్లో రంగీలా రాస్ అనే పేరుతోటి, థీమ్ తోటి బతుకమ్మ అండ్ దాండియా సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తున్నారు. మొత్తంగా 500 మందికి పైగా స్టూడెంట్స్ అయితే ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా కోలాహలం అనేది ప్రారంభమైపోయింది. విద్యార్థులందరూ కూడా ఎంతో అందంగా దాండియా బతుకమ్మ కాస్ట్యూమ్స్ లలో కాలేజ్ కి రావడం జరిగింది. ఉదయం నుంచే కూడా అందరూ ఆ ఫెస్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా దాండియా ఆడుకుంటూ ఎంతో ఆనందంగా బతుకమ్మ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకు బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది పల్లెలు, కానీ పట్నంలో కూడా ఎంతో సంబరంగా బతుకమ్మ దాండియాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో కాలేజీలు, స్కూళ్లలో కూడా యాజమాన్యం పిల్లలకి మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా పండుగకు 4-5 రోజుల ముందే కూడా ఆ కాలేజ్లు, అదే విధంగా స్కూళ్ళలో కూడా ఈ సెలబ్రేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు 2వ తారీఖు నుంచి పండుగ హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే బతుకమ్మ, అదే విధంగా దాండియా సెలబ్రేషన్స్ ని, ఆ ఈవెంట్స్ ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో విల్లామేరీ కాలేజ్ లో మనకు ప్రతి అకేషన్స్ కి కూడా ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఒకసారి స్టూడెంట్స్ ని చూడొచ్చు, మనకి దాండియా, గర్బా, అదే విధంగా బతుకమ్మ ఈ కాస్ట్యూమ్స్ లో కూడా పిల్లలందరూ అయితే రావడం జరిగింది. ఎంతో సంతోషంగా వారు పాటలకు ఆడి పాడుతున్నారు. సో ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్, తెలుగు ఓకే. సో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? Celebrations are very good in Villameri. Okay. So this is the first time or No, it's second time. okay. So how you are feeling? It's very nice. The atmosphere is very vibing. సో చూడొచ్చు ఎంతో సంతోషంగా ఉంది ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా. అంటే లైక్ ఫ్రెండ్స్ అందరితోటి కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో బాగుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దాండియా అయితే సిటీలో మనకు దసరా వచ్చిందంటే దాండియా ఈవెంట్స్ పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. దాండియా, గర్బా ఈవెంట్స్ అన్ని కూడా లైక్ ట్రెడిషనల్ గానే కాకుండా గెట్ టుగెదర్ లాగా కూడా చాలా మంది మ్యాసివ్ పీపుల్ తో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా మంది పాసెస్ తీసుకొని ఆ ఈవెంట్స్ కి వెళ్ళి వాళ్ళు ఎంతో అందంగా కూడా గర్బా ఆడుతూ, దాండియా ఆడుతూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకసారి మిగతా పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. హాయ్ హాయ్ హాయ్. సో ఎలా అనిపిస్తుంది దాండియా బతుకమ్మ సెలబ్రేషన్? చాలా బాగా అనిపిస్తుంది, బాగా ఎంజాయ్మెంట్ గా ఉంది. ఓకే. సో ఇది ఫస్ట్ టైం మా కాలేజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం? మాకు ఫస్ట్ టైం. మేము MBA సెకండ్ ఇయర్ ప్రెసెంట్. సో మాకు సెకండ్ ఇయర్. బతుకమ్మ ఆడేసారా
బతుకమ్మ బయట సెలబ్రేట్ చేసుకోవడం వేరు, కాలేజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం వేరు. సో ఎలా అనిపిస్తుంది? మాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంతా కాలేజ్ లో జరుగుతున్నందుకు చాలా హ్యాపీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి, అందుకని. సో నార్మల్ గా మీరు బతుకమ్మ బయట ఎట్లా ఇంటి దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంటి దగ్గర వేరు, కాలేజ్ వేరు కదా. కాలేజ్ ఎక్స్పీరియన్స్ బెస్ట్. బాగుంది చాలా. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్మెంట్, కాలేజ్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్. ఇలా ఇంకా చాలా ఉండాలనిపిస్తుంది, అందరితో బాగుంటుంది. సో ఈ రోజు ఇంకా దాండియా బతుకమ్మ ఇంకా ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 4 వరకు డీజే కూడా ఉంది మా దగ్గర. దాండియా, బతుకమ్మ, గర్బా, లైవ్ మ్యూజిక్, సన్నిడో అన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు, అంటే బతుకమ్మతో పాటు దాండియా, గర్బా, అదే విధంగా ఇంకా వేరే వేరే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసుకొని అందరూ కలిసి ఎంతో ఆనందంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వారం రోజుల ముందే మనకు సిటీలో అయితే పండుగ సందడి ప్రారంభమైపోయింది. ముఖ్యంగా యూత్ అమ్మాయిలు ఎంతో అందంగా ఎంతో మంచిగా రెడీ అయ్యే కాస్ట్యూమ్స్ కూడా మనం చూడొచ్చు. లిటరల్లీ ప్రతి ఒక్కరు కూడా రంగురంగుల కాస్ట్యూమ్స్ వేసుకొని ఎంతో సందడిగా దాండియా ఆడుతూ, గర్బా ఆడుతూ ఎంతో ఆనందంగా కూడా బతుకమ్మ అదేవిధంగా దసరాను అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.